లేవియాకాండం 11వ అధ్యాయం 2వ వచనం నుంచి 20వ వచనం వరకు దేవుడు ఇశ్రాయేలీయులకు పక్షులలో కానీ జంతువులలో కానీ వేటిని తినాలో వేటిని తినకూడదో దేవుడు చెప్పాడు. నా ప్రశ్న, ఈ మాటలు ఇశ్రాయేలులకు మాత్రమేనా క్రైస్తవులు కూడా వర్తిస్తుందా? చాలామంది దైవ సేవకుల వలన జీవిని పలానా దైవ సేవకులు పలానా జీవిని మేము తినకూడదు, దేవునితో నిబంధన చేసుకున్నాం అని చెబుతున్నారు. బైబిల్ ప్రకారంగా క్రైస్తవులు నిబంధన చేసుకోవచ్చా? క్రైస్తవులు పలానా వాటిని తినకూడదని బైబిల్లో ఎక్కడైనా వ్రాయబడిందా? వేటిని తినాలి వేటిని తినకూడదో మీరు మాత్రమే నా ప్రశ్నకు సమాధానం చెప్పగలరని, ప్రేమతో వివరించగలరని. ఓకే నాన్న, దేవుడు సృష్టించాడు, సృష్టి అంతా ఆయనది. ఈ సృష్టిలో ఇశ్రాయేలీయులకైతే కొన్ని నిబంధనలు పెట్టాడు. ఇప్పుడు మీరు ఏదైతే లేవియాకాండంలో చదువుతున్నారో నాన్న, అది పాత నిబంధనలో ఇశ్రాయేలీయులకు నియమించిన కట్టడలు. అది వారికి మాత్రమే. వారు తినకూడనివి కొన్ని ఉన్నాయి, తినవలసినవి కొన్ని ఉన్నాయి, ఆచరించవలసినవి కొన్ని ఉన్నాయి. కానీ ఈరోజు క్రైస్తవులుగా ఉన్న మనం నూతన నిబంధన కాలంలోనికి వచ్చాం కాబట్టి మనం వేటిని ఆచరించవలసిన పని లేదు. అంటే ఇశ్రాయేలుకు దేవుడు ఇచ్చిన ఆజ్ఞలతో కూడిన, అంటే ధర్మశాస్త్రం, ఆచార ధర్మశాస్త్రం అంటున్నాను. ఆజ్ఞలు అంటే మీరు మరలా దేవుణ్ణి ప్రేమించటం, తర్వాత సహోదరులను ప్రేమించడం, అవన్నీ ముఖ్యమైన ఆజ్ఞలు. అవి మనం చేయాలి. పొరుగు నరహత్య చేయకూడదు, దొంగతనం చేయకూడదు, అవన్నీ మనకే మంచిదే. కానీ అక్కడ దేవుడు ఇశ్రాయేలుకు మాత్రమే ఆచరించడానికి ఇచ్చిన ఆచార ధర్మశాస్త్రం, పండుగల విషయంలో కానీ, బట్టల విషయంలో కానీ, ఆహార విషయంలో కానీ వాళ్ళకి నియమాలు పెట్టాడు దేవుడు. ఆ నియమాలు ఏవి కూడా మనకు ఈరోజు వర్తించవు అని ఎలా చెప్పగలం? పౌలు గారు ఒక మాట రాస్తున్నారు చూడండి. తిమోతికి రాసిన పత్రికలో మొదట ఒక మాట చదువుతాం. తిమోతికి రాస్తున్న మొదటి పత్రిక 4వ అధ్యాయం, తిమోతికి రాస్తున్న మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఏమని రాయబడింది చూడండి. దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది. అంటే మంచిది అనే సర్టిఫికెట్ ఇచ్చాడు చూడండి. దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకుని ఎడల, అంటే దేవునికి కృతజ్ఞతలు, సృష్టికర్త కదా, ఆయన చేశాడు కదా, అందుకు మీరు ఆయన కృతజ్ఞతలు చెల్లించి మీరు దాన్ని స్వీకరిస్తే ఏదియు అంటున్నాడు చూడండి. ఏదియు నూతన నిబంధనలు మనకు చెప్తున్నాడు, ఏదియు నిషిద్ధము కాదు. ఈరోజు ప్రపంచంలో ఎంతమంది ఎన్ని రకాలు తింటున్నారండి? కుక్కలు తినేవాళ్ళు ఉన్నారు, పందులు తినేవాళ్ళు ఉన్నారు, ఏనుగులు తినేవాళ్ళు ఉన్నారు, గుర్రాలు తినేవాళ్ళు ఉన్నారు, ఎలుకలను తినేవాళ్ళు ఉన్నారు, పాములను తినేవాళ్ళు ఉన్నారు, ఏమండి వానపాములను తినేవాళ్ళు ఉన్నారు, బురద జీవులను తినేవాళ్ళు ఉన్నారు, లేరా? అన్నిటినీ తింటున్నారు. అంటే ఏదైనా నీ ఆరోగ్యానికి క్షేమకరమైనదైతే దేవుడు సృజించిన ప్రతిదీ మనిషి మంచి కోసమే సృష్టించాడు కాబట్టి దాన్ని వాడవలసిన విధానంలో తినాలి. ఏమండి, ఇప్పుడు కోడిని తింటామండి, కోడిలో చేదు కట్టు అనేది ఒకటి ఉంటుంది. దాన్ని జాగ్రత్తగా కట్ చేసి పడేయాలి. లేదంటే అది కానీ పగిలింది అనుకోండి, కూర అంతా కూడా భయంకరమైన కట్టిక చేదు అయిపోతుంది. చాలా భయంకరమైన చేదుతో నిండిపోతుంది ఆ మాంసం అంతా కూడా. కనుక ఆ చేదును జాగ్రత్తగా తొలగిస్తారు. అలాగే పామును తినేటప్పుడు ఏం చేస్తారు? ఈరోజు యూట్యూబ్ చూడండి, ఎంతోమంది పాములు తినేవాళ్ళు ఉన్నారు. జాగ్రత్తగా ఏదైతే కూరలు ఉన్నాయో, ఆ ఫ్యాంగ్స్ ఉంటాయో, ఆ విషం ఉండి దాచి ఉన్నది ఏదైతే ఆ గ్రంథులు ఉంటాయో, వాటన్నిటిని హెడ్ని జాగ్రత్తగా తొలగించేసి ఏమండి మిగతాదంతా తినేస్తున్నారు. మనం ఎలాగా కోడిని చేసినప్పుడు పనికిరాని పేగులు, వీటన్నిటిని గోర్లు అన్ని బయటికి తీసేసి ఏమండి మంచివి ఎలాగైతే మనం తింటున్నామో, అలాగే వాళ్ళు ఏదైతే ప్రమాదకరమో దాన్ని తొలగించి చక్కగా వంట చేసుకుని తింటున్నారు. తినవ్వండి. దానివల్ల హాని కలిగినట్లుగా కానీ, దానివల్ల సమస్యలు వచ్చినట్లుగా కానీ ఏమీ లేవు. అంటే ఆ భద్రతా రీత్యా, ఆరోగ్య రీత్యా, ఇప్పుడు జలుబు చేసిందండి, బాగా జలుబు చేసినప్పుడు చల్లని పానీయాలు తాగితే ఎలా చెప్పండి? కనుక కొన్ని నిషిద్ధమైనవి, ఆరోగ్యరీత్యా కొన్ని నిషిద్ధమైనవి కొన్ని తినకూడదు అన్నప్పుడు ఆరోగ్యాన్ని బట్టి తినకండి. కొంతమందికి బంగాళదుంప తింటే, అంటే దుంపలు, కందలు, వీటన్నిటిని తినడం వల్ల ఏంటంటే ముడుకులు నొప్పులు అంటారు వాడు. అప్పుడు మీరు తినడం మానేయండి అని డాక్టర్ అంటాడు. వాళ్ళు తినడం మానేయమన్నాడు కాబట్టి లోకం అంతా తినకూడదు అది కాదు. ఏమండి, కార్బ్స్ ఉన్న, అంటే కార్బోహైడ్రేట్స్ దాంట్లో ఉన్న చాలామంది దుంపలు, ఎన్ని రకాల దుంపలు ఉన్నాయి, దుంపలు తినండి. కొంతమందికి దుంపలు తింటే ఒళ్ళు నొప్పులు వస్తాయి, కండరాల నొప్పులు వస్తాయి. అలాంటప్పుడు మానేయండి. కనుక మీకు అది హానికరం కానంత వరకు, ప్రపంచంలో ఏ మనిషికైనా తనకు హానికరం కానంత వరకు దేనినైనా నిరభ్యంతరంగా తినవచ్చు. అయితే దేవుడికి నువ్వు థ్యాంక్స్ చెప్పు, దాని కృతజ్ఞతలు చెప్పి తిను. ఏదియో అని అన్నాడు చూడండి, ఏదియో నిషేధింపదగినది కాదు అనేసాడు. ఎంత చక్కగా చెప్పేశాడు బైబిల్లో.
దేవుడు పవిత్రపరిచాడు కదా. అప్పటికి ఇశ్రాయేలీల్లో కొంతమందికి ఈ నియమ నిబంధనలు ఉన్నాయి కాబట్టి పేతురు గారు ఒక సందర్భంలో అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయంలో కొర్నేలనే ఇంటికి వెళ్లే ముందు అక్కడ దేవుడు ఒక దర్శనం చూపించాడు. ఆ దర్శనంలో తండ్రి ఇవన్నీ నిషిద్ధమైన జంతువులు కదా, నేను తినకూడదు అన్నప్పుడు దేవుడు ఒక మాట చెప్పాడు. ఎందుకంటే ఒక ఇశ్రాయేలీయుడు ఆయన కూడా, పేతురు గారు కూడా ఒక ఇశ్రాయేలీయుడు. ఇశ్రాయేలీయులుగా వాళ్ళకు కొన్ని తినకూడని నిబంధనలు ఉన్నాయి కాబట్టి ఆ నిబంధనలు బట్టి నేను తినకూడదు అని దేవుడితో చెప్పినప్పుడు దేవుడు ఏమని సమాధానం ఇస్తున్నాడు చూడండి. చూద్దాం అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము, ఏనానా 10వ వచనం 15వ వచనం చూడండి. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం 10వ వచనం 15వ వచనం. అతడు మిక్కిలి ఆకలి కొని, పేతురుకు మంచి ఆకలితో ఉన్నాడు. ఆయన భోజనం చేయగోరి ఇంటివారు ఇంకా కింద వంట చేస్తున్నారు. అతను పరవశుడై దర్శనం వచ్చింది ఆయనకి. ఆ దర్శనంలో ఏం కనబడింది? ఆకాశం తెరబడిందట, 4 చెంగులతో పెద్ద పళ్ళు అట. అందులో ఏమున్నాయంట? అందులో భూమి యందున్న సకల విధములైన చతుష్పాద జంతువులు, ప్రాకు పురుగులు అని, వానపాములు అన్నీ. పాము పాకదా అండి? ఏమండి, బురదపాము పాకదా? పాకు పురుగులు, ఆకాశంలో ఎగిరే పక్షులు అన్నీ ఉన్నాయటండి. ఆల్ జంతువులన్నీ అందులో ఉన్నాయటండి. ఏమండి, అందులో పక్షులు, బర్డ్స్ అని లేదంటే యానిమల్స్ అని కాదండి, ఎవ్రీథింగ్ అన్నీ అందులో పెట్టేశారట, ప్లేట్లో పెట్టేసి. అది పేతురు గారి దగ్గర దించారట దేవుడు. పేతురు దాన్ని చూచి, నువ్వు లేచి చంపుకొని తినే అంటాడు. ప్రభా, ఇందులో పాము ఉంది, ఇందులో పంది ఉంది ప్రభా, ఇందులో ఏనుగు ఉంది ప్రభా, ఇందులో గుర్రం ఉంది ప్రభా, ఏమండి ఇందులో గబ్బిలు ఉంది ప్రభా, అన్నీ కదా చతుష్పాది జంతువులు, ప్రాకు పురుగులు, పక్షులు. అంటే ఏం గబ్బిలం పక్షి కాదేటండి? రెక్కలు కలిగేది ఏదైనా పక్షే, గబ్బిలం కూడా ఉంది, అందులో ఉంది. నువ్వు చంపుకొని తినన్నప్పుడు పేతురు గారు అంటున్నారు, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది కదా, అపవిత్రమైనది, నేను తినకూడదు కదా, నువ్వు చెప్పావు కదా, ఆ రోజు ఇశ్రాయేలుకి చెప్పావు కదా అని అన్నప్పుడు, నేను ఎన్నడూ తినలేదు కదా అన్నప్పుడు దేవుడు ఏమంటున్నాడు చూడండి, కిందకి వెళ్ళేసరికి, నేను పవిత్రము చేసిన వాటిని, దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటిగా ఎంచొద్దు. మిస్టర్ పీటర్, నాయన పేతురు, నువ్వెందుకై నిషిద్ధమైనది ఎంచుతున్నావు? నేను తినమని అంటున్నాను కదా, నేను పవిత్రపరిచాను కదా, పవిత్రపరిచాను, నీ మంచి కోసమే చంపుకొని తిను అంటున్నాడు. అంటే దేవుడు పర్మిషన్ ఇచ్చినప్పుడు మనం ఎందుకు తినకూడదండి? ఏది నిషేధించాలో అందులోని, ఇందాక చెప్పాను కదా, కోడులు ఏదైతే చేదు ఉంటుందో ఆ చేదు కట్టు చిన్నది తొలగించండి, గోర్లు తీసేయండి, వెంట్రుకలు తీసేయండి, అవి మీరు తినకూడదు. ఏమంటే అవి అరగవు, మీకు పడదు, దానివల్ల లేనిపోయిన ప్రాబ్లమ్స్ బాడీకి వస్తుంది. కనుక ఏది మీ శరీరానికి ఆరోగ్యకరమైనదో అది ఏ జీవిలోనైనా, ఏ పక్షిలోనైనా, ఏ ప్రాకు పురుగులోనైనా సరే తినేయండి. కనుక నాన్న, ఎవరో అంటున్నట్లుగా వాళ్ళకి బైబిల్ తెలియక వాళ్ళు మాట్లాడతారు. ఇప్పుడు మనం ఎక్కడ పుట్టాం కాబట్టి మన సహజంగా మేకలు, గొర్రెలు, కోళ్ళు ఏమన్నా తింటాం. ఫిలిప్పైన్స్ దేశంలో పుట్టాం అనుకోండి, అక్కడ కుక్కలు తింటారు చక్కగా. ఏమండి, ఇక చైనా దేశానికి వెళ్ళండి, ఏమండి, అబ్బాబ్బో ఎన్ని ఉంటాయండి చుట్టూ. నిజంగా వాళ్ళ 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 బజార్కి మీరు వెళితే, ఈరోజు రైతు బజార్ మనకి ఎలాగైతే అనుకుంటుందో, ఈరోజు చైనీస్ బజార్లోనికి మనం వెళితే, చైనా దేశంలోనికి వెళ్ళి ఎనీ ప్రావిన్స్ అక్కడికి వెళ్ళి మనం చైనా యొక్క మార్కెట్లోనికి వెళ్ళాం అనుకోండి, అబ్బో రోడ్డు మీద పావులు అమ్ముతుంటారు, రోడ్డు మీదే రకరకాల పురుగులు, కీటకాలు, తర్వాత వానపాములు లాంటివి, బురద పురుగులు లాంటివి, రకరకాల పురుగులన్నీ కూడా అక్కడ అమ్ముతున్నారండి. తింటున్నారు, వాళ్ళు తిని హ్యాపీగా ఉన్నారండి. వాళ్ళు పెరిగిపోతుంది కదండి. నిజంగా పడని వాళ్ళు తినేస్తే ఈ పాటికి ప్రపంచంలో అత్యధిక జనాభా వాళ్ళు ఎందుకు ఉంటారు? ఈ పాటికి క్షీణించిపోవాలి కదా, వాళ్ళంతా కూడా చచ్చిపోయి జన నష్టం కలగాలి కదా. జనం పెరిగిపోతున్నారు, అన్నీ తినేస్తున్నారు వాళ్ళు. కనుక అండి, చాలామంది అనుకుంటారు గబ్బిలం తినడం వల్ల వచ్చేసిందని. కాదు, కరోనా వచ్చింది, నువ్వు చేసిన తప్పుకి దేవుడు ఇచ్చిన శిక్ష అది. అంతేకాని గబ్బిలం తినడం వల్ల వచ్చిందని వీళ్ళు ఏదో పెట్టాలండి. జ్ఞానం లేని వాళ్ళు మాట్లాడే మాటలు అవన్నీ. ఏమండి, కనుక నిషిద్ధమైనవి నేను తిన్నంటే నువ్వు తినవలసిన విధానంలో, ఇప్పుడు కోడి ఉందండి, కరకర కొరుకుని తినేస్తారు మీరు? కాదు, దాన్ని జాగ్రత్తగా దాన్ని ఉడికించి, లేదంటే కాల్చి, దాని వెంట్రుకలు తీసి, చర్మం తీసి, దాన్ని కోసి, రక్తం అంతా కడిగి, కూరలో చక్కగా వండుకొని, దానికి యాంటీబయాటిక్స్ లాంటి పసుపు, కారం వీటన్నిటిని వేసి కమ్మగా వండుకొని తినండి. అంతేగాని తినండి అని నరమాంస భక్షలాగా పచ్చిమాంసం తినేయడం కాదు. అక్కడ దేనినైనా వండుకొని తినే విధానంలో రుచికరంగా, మీ నోటికి ఆరోగ్యకరంగా, రుచికరంగా మీరు వండుకుంటే ఏది నిషిద్ధమైనది కాదు, దేవుడు చెప్పాడు. కనుక నాన్న, ఎవరు అంటున్న మాటలు మేమీ పట్టించుకోవద్దు. క్రైస్తవులుగా మనకైతే ఎటువంటి నిబంధన లేదు. వాళ్ళు ఏవైతే అనుకోని లోకాన్ని, ఒరే క్రైస్తవులరా మీరు పందులు తింటారా, క్రైస్తవులరా మీరు పురుగులు తింటారా, క్రైస్తవులరా మీరు పక్షులని తింటారా. ఏమండి, ఎంతోమంది ఎరకలోళ్ళు ఉన్నారండి, వాళ్ళు చక్కగా ఎలకలు పట్టుకొని తింటారండి, పెద్ద పెద్ద పందికుక్కలు పట్టుకొని తింటారండి. తప్ప
ఏం తింటాయి? ధాన్యం తింటాయి. అవునా? పందికొక్కులు ఏం తింటాయండి? ధాన్యం తింటాయి. కనుక నీకు నచ్చితే నాయన ఏ మాంసమైనా తిను, అసహించుకోకు. తినేవాడిని చూసి నువ్వు తప్పు పట్టకు. నువ్వెందుకు తింటున్నావు? వాడికి నచ్చింది వాడు తింటున్నాడు, నీకు నచ్చకపోతే మానే. అంతేగాని తినేవాడిని చూసి దూషించొద్దు నువ్వు ఎందుకు తింటున్నావని. కనుక నాన్న, ఇకపోతే ఎవరి కోసమే ఏవైనా మానేయాలి అంటే ప్రేమ కోసం మానే. నీకు తినాలని ఉంది ఏమండి, నువ్వు పంది మాంసం తెచ్చుకున్నావు అనుకోండి, పంది మాంసం వండుకున్నారు. ఈలోపు ఎవడో కొత్తవాడు హైందవ సోదరుడు లేదా కొత్తగా మారిన సోదరుడు హిందువుల నుంచి కన్వర్ట్ అయినాడు వచ్చి, ఏం మాంసం బ్రదర్ మంచి వాసన వస్తుందంటే, ఏం లేదండి పంది మాంసం అంటే ఫ్రెష్గా ఇప్పుడే పిగరి ఉంటుందండి, పిగరి నుంచి తెచ్చుకున్నామండి అన్నారనుకోండి. సీమ పంది మాంసం తెచ్చారనుకోండి, పంది మాంసమా ఇదేంటంటే మీరు తినేస్తున్నారు, ఇప్పటివరకు నేను ఎప్పుడు ముట్టుకోలేదండి బాబు, మీరు అందుకే మీ క్రైస్తవ జోలికి నేను రానండి అని ఒకవేళ వాడు విశ్వాసం కోల్పోతాడేమో అని చెప్పి పౌలు గారు కొరింథీ పత్రికలో అన్నారు. ఆయన నాయన అలాంటి బలహీనులు ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం మానేయండి అంతే. వాళ్ళని కాపాడడం కోసం, ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ మాంసం కోసం ఒక సహోదరుడిని దూరం చేసుకోవడం ఎందుకని ఆ 8వ అధ్యాయం 9వ అధ్యాయం 10వ అధ్యాయం 11వ అధ్యాయం 4 అధ్యాయులు చదవండి అన్న. చదివితే అందులో వివరించాడు అంతే. అంతేగాని మీరు తినకూడదు అది నిషిద్ధమైనదని కాదు. అక్కడ సహోదరుల్ని కాపాడడం కోసం వాడికి అంత జ్ఞానం లేదు. లేదా వాడిని కూర్చోబెట్టి చక్కగా ఇవ్వండి. ఆయన పంది అయితే ఏంటి తప్పు? నీ కడుపులో దరిద్రం ఉంటే లేదు కానీ దాని కడుపులో దరిద్రం ఉంటే తప్ప ఏమండి? అంటే నువ్వు విసర్జించిన ఏమండి మలాన్ని తినేస్తుందని పందిని అసహించుకుంటున్నావు. ఓకే, అవునా? అబ్బాబా పంది అంటే నిజంగా అసహించుకోవాలంటే దాన్ని, అది మంచిది కాదు. దాని కడుపు నిండా మనం వదిలిన మలం ఉంటుందంటే మరి నీ కడుపు నిండా ఏముంటుంది చెప్పండి? నీ కడుపులో మలం ఉండదు ఏంటి? అమృతం ఉంటుందా? నువ్వు తిన్నదంతా దరిద్రం అంతా అక్కడికే తయారవుతుంది, పెద్ద పేగులోకి వెళ్ళిపోతుంది, మొత్తం అంతా లోనంతా కూడా నిండిపోతుంది, బ్యాగ్ అంతా కూడా. మరి అది లోన దాచుకొని నువ్వు మంచోడు పవిత్రుడైనడు, పంది చెడ్డది అయిపోయిందా? ఏమండి తప్పు కదా? ఏమండి పంది కూడా దేవుడు చేసిన ఒక జీవే, గబ్బిలం కూడా దేవుడు చేసిన ఒక జీవే, పక్షులు కూడా దేవుడు చేసిన జీవులే. అన్నీ తినండి. అలాగని ప్రభుత్వం నిషేధించిన దుప్పిలడ్డు తినేకండి సుమా. ఎందుకంటే ఈరోజు మన దేశంలోని ఆ సల్మాన్ ఖాన్ ఏమండి కృష్ణ జింకను చంపడం వల్లే పాపం జైలు పాలైపోయాడు. శిక్ష వద్దు. ప్రభుత్వం నిషేధించిన తినకండి. ఎందుకంటే కొన్ని జాతులు అంతరించిపోతున్నాయి కాబట్టి ఇప్పుడు దేవుడు అన్నీ తినమన్నాడు కాబట్టి నేను పులులను తింటానని నువ్వు దగ్గరికి వెళ్ళావు అనుకోండి, చట్టం మిమ్మల్ని లోపల వేసేస్తుంది. వద్దు. మీకు తినే అవకాశం లేనప్పుడు ఎందుకు మీరు కోరిండి పులుని తినాలనుకుంటే చెప్పండి, నేను సింహాన్ని తింటాను, నేను నెమలిని తింటాను అని. అంతరించిపోతున్న జాతులను వాళ్ళు వన్యప్రాణ సంరక్షణ పేరట కాపాడుతున్నారు. కాపాడినామండి. ఏమండి మార్కెట్లో ఎన్నో ఉన్నాయి, ఎన్నో రకాల చేపలు ఉన్నాయి, ఎన్నో రకాల పక్షులు ఉన్నాయి. ఏమండి కౌజు పెట్లు ఉన్నాయి, పావురాలు ఉన్నాయి, ఎన్నో దొరుకుతున్నాయి. హ్యాపీగా దొరికేవి అమ్మేవి తినండి. అందుకే పౌలు గారు ఒక మాట అన్నాడు, చివరిగా మాట చదువుకుందాం ఈ ప్రశ్న ముగించే ముందు. కటికవాని అంగడిలో అమ్మునదేదు అని, బజార్లో దొరికేదని. అంతేగా నువ్వు వేటకెళ్ళిపోయి పులిని చంపేసి ఏమండి తినకో, ఎందుకంటే ముందు అది నిన్ను తినేస్తుంది. లేదంటే ప్రభుత్వం పట్టుకుంటే నువ్వు శిక్షార్హుడు అవుతావు. అందుకే ఏమన్నాడు చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 25వ వచనం చూడండి నాన్న. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 25వ వచనం, మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణ చెయ్యక కటికవాని అంగడిలో అమ్మునదేదో. కటికవాని అంగడిలో అంటే బజారులో, కటికవాని అంగడి అంటే బజారు. ఏది అమ్ముతారో ఎనీ మాంసం. నువ్వు చైనా వెళ్తే అక్కడ అన్నీ ఉంటాయి, ఫిలిప్పైన్స్ వెళ్తే కుక్కల మాంసం కూడా ఉంటుంది. ఇక్కడైతే కుక్కను ఎవరు అమ్మరు. ఏమండి తినడానికి మనకు అలవాట్లేదు. మనం అదే అక్కడ పుట్టాం అనుకోండి, హ్యాపీగా కుక్కను తినేవాళ్ళం మనం కూడా. ఓకేనా? కనుక కటికవాని అంగడి అంటే బజార్లో నీకు ఏదైతే దొరుకుతుందో తిను. బజార్లో పంది మాంసం అమ్ముతున్నారు, బజార్లో ఆవు మాంసం అమ్ముతున్నారు. ఏమండి బజార్లో రకరకాల మాంసాలన్నీ ఏవో దొరికిన మొత్తానికి అమ్ముతున్నారు, తిను. రకరకాల చేపలు అమ్ముతున్నారు, రకరకాల పక్షులు అమ్ముతున్నారు. బజారులో అమ్మేది ఏదైనా సరే నీవు తినవచ్చును. ఏమండి భూమి దాని పరిపూర్ణత ప్రభునివై ఉన్నావా. ఆయన కదా చేసింది, సృష్టికర్త ఆయన తినమని చెప్పాడు పేతురు గారితోని. మీరు ఎందుకు దాని విషయంలో మీరు భయపడతారు? వద్దు. కనుక నాన్న నచ్చినవి ఏవైనా సరే ఆరోగ్యరీత్యా ఏ భయం లేకుండా హ్యాపీగా తినండి, తప్పులేదు. కానీ ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టేటట్టుగా తినకండి సుమా, మంచిది కాదు. ఓకే? అలాగని మీ ఆరోగ్యం కోసం ఒక్కొక్కసారి ఆరోగ్యం బాగాలేనప్పుడు, లేదంటే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నోళ్ళు కానీ, కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ ఉన్నోళ్ళు కానీ, వాళ్ళు మాటికి ప్రతి పూట మాంసం తింటే ఎలా చెప్పండి? దేవుడు మాంసం తినమన్నాడు, బైబిల్లో నాకు చెప్పాడు కాబట్టి రోజు నేను కోడి మాంసం, మటన్, చికెన్ నేను తింటానంటే దానివల్ల మీకు ఇబ్బంది కలుగుతుందేమో, మీ ఆరోగ్యానికి ప్రాణహానేమో. కాబట్టి జాగ్రత్త, కంట్రోల్గా తినండి. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ.